మనలో చాలామందికి భవిష్యత్ అంటే ఎంతో ఇష్టం. భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో, ప్రపంచం ఎలా మారుతుందో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తుంటుంది. మనం ఎదుర్కొనే సవాళ్లు, కొత్త అవకాశాలు మరియు మార్పులు ఎలా ఉంటాయి అనేది తెలియాలని చాలామంది ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. రానున్న 2050 సంవత్సరం పేరు వినగానే మనకు మొత్తం టెక్నాలజీతో నిండిన ఒక కలల ప్రపంచం కనిపిస్తుంది. కానీ ఒక దేశం ఇప్పటికే 2050లో అడుగుపెట్టిందని మీరు నమ్ముతారా? నిజమే. మనకు బాగా పరిచయం ఉన్న జపాన్ దేశం ఇప్పటికే 2050లో ఉండే టెక్నాలజీలు వాడుతోంది. జపాన్ అంటేనే మనకు గుర్తొచ్చేది టెక్నాలజీ మరియు ఆధునికత. ఆ దేశం ఇప్పటికే భవిష్యత్తు టెక్నాలజీల్ని పూర్తిగా వాడేస్తోంది. ఇది మనందరికీ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో మనం కూడా ఎలా మారాలి అనే విషయం మీద మనకు మార్గదర్శకంగా ఉంటోంది. షింకాన్సెన్ హైస్పీడ్ రైల్స్. మొదటగా షింకాన్సెన్ హైస్పీడ్ రైల్స్ గురించి చెప్పుకోవాలి. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైళ్ల వేగం, సౌకర్యం మరియు భద్రత చూస్తే భవిష్యత్తులో ఉన్నట్టే అనిపిస్తుంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఇంకా ఒక కలగానే ఉంది. ఇంతటి వేగం, సౌకర్యం మరియు భద్రత చూస్తే మనకు భవిష్యత్తు అనుభవాన్ని ఇప్పట్నుంచే ఇస్తోంది. మన దేశంలో ఇలాంటి రైళ్లు అందుబాటులోకొస్తే మన ప్రయాణాలు ఎంత సౌకర్యంగా, వేగంగా ఉంటాయో ఒకసారి ఊహించండి. రోబోటిక్స్. మన జీవితాల్లోకి రోబోలు. రానున్న రోజుల్లో రోబోటిక్స్ మన ప్రపంచాన్ని శాసిస్తుందని మనందరికీ తెలుసు. ప్రస్తుతం జపాన్ రోబోటిక్స్లో ఎంతో ముందుంది. హోండా సృష్టించిన అసిమో రోబోట్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. కేవలం అసిమో మాత్రమే కాదు, వివిధ రకాల రోబోలు హోటళ్లలో, ఎయిర్పోర్టుల్లో, ఆస్పత్రుల్లో కూడా సేవలందిస్తున్నాయి. టోక్యోలోని హెన్నా హోటల్లో రోబోలు రిసెప్షనిస్టులుగా పనిచేయటం గమనార్హం. రాబోయే రోజుల్లో రోబోలు మన జీవితాల్లో ఇంకా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. మనం ఊహించని విధంగా రోబోలు మన పనులు సులభతరం చేస్తాయి. ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జపాన్ ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ముందంజలో ఉంది. హెల్త్ కేర్, వాణిజ్య రంగం, విద్యారంగంలో ఏఐ వినియోగం విస్తృతమైంది. టోక్యో మరియు ఒసాకా వంటి నగరాలు స్మార్ట్ సిటీస్గా మారిపోయాయి. మీరు జపాన్లో ఎక్కడ చూసినా స్మార్ట్ ట్రాఫిక్ లైట్లు, ఇంటెలిజెంట్ బిల్డింగ్లు, స్మార్ట్ హోమ్లు కనిపిస్తాయి. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే లైట్స్, ఏసీ, డోర్ లాక్స్ వంటి సౌకర్యాలు ఇప్పట్నుంచే అందుబాటులో ఉన్నాయి. ఏఐ మన జీవన శైలిని మార్చేస్తుంది, మనం చేసే పనులను సులభతరం చేస్తుంది. క్యాష్లెస్ సొసైటీ, డిజిటల్ లావాదేవీలు. జపాన్ క్యాష్లెస్ సొసైటీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. మొబైల్ పేమెంట్స్, డిజిటల్ కరెన్సీ వాడకం విస్తృతమైంది. క్యూఆర్ కోడ్ పేమెంట్స్ నుంచి వేర్వేరు డిజిటల్ వ్యాలెట్ల వరకు ప్రతిదీ డిజిటల్ అయింది. జపాన్లో క్యాష్ వినియోగం తగ్గిపోతూ డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. ఇది మనకు భద్రత, వేగం, సౌకర్యాన్ని అందిస్తోంది. మనం కూడా ఈ మార్పును త్వరగా స్వీకరించాలి. హెల్త్ కేర్లో రోబోలు. ఆస్పత్రుల్లో రోబోలు. హ్యూమనాయిడ్ రోబోలు హెల్త్ కేర్లో పనిచేస్తూ ఆస్పత్రుల్లో పేషెంట్లను చూసుకుంటున్నాయి. టోక్యోలోని కొన్ని ప్రాంతాల్లో 5G టెక్నాలజీ విస్తృతంగా వాడుతున్నారు. 5G టెక్నాలజీ డేటా స్పీడ్ను విపరీతంగా పెంచుతూ ఇంటర్నెట్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఆస్పత్రుల్లో రోబోలు డాక్టర్లకు సహకరించి పేషెంట్లను చూసుకుంటున్నాయి. ఇది హెల్త్ కేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఎలక్ట్రానిక్ కార్లు మరియు అటానమస్ వాహనాలు. ఎలక్ట్రిక్ కార్లు మరియు అటానమస్ వాహనాలు కూడా జపాన్ రోడ్లపై కనిపిస్తున్నాయి. టొయోటా మరియు నిసాన్ వంటి సంస్థలు ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని వాడుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఈ వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వాహనాలు మన రోడ్లపై విస్తృతంగా కనిపిస్తాయి. అండర్ గ్రౌండ్ ఫామ్లు, భూమిలో పంటలు. టోక్యోలోని కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ ఫామ్లు ప్రారంభించి భూమి లోపల పండిన పంటల్ని వాడుతున్నారు. ఇవి తక్కువ నీటిని ఉపయోగించి ఉత్పత్తి ఎక్కువిస్తాయి. భవిష్యత్తులో భూమిలో పంటలు పండించడం వల్ల మనం మరింత ఉత్పాదకతను సాధించొచ్చు. వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ జపాన్లో విస్తృతంగా వాడుతున్నారు. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, టూరిజం రంగాల్లో వీటి వాడకం విస్తరించింది. విఆర్, ఏఆర్ టెక్నాలజీలు మన అనుభవాలను మార్చి కొత్త విషయాలు నేర్చుకోవడంలో సహాయపడతాయి. ఇవన్నీ చూస్తే జపాన్ నిజంగానే 2050లో ఉన్నట్టే అనిపిస్తోంది కదూ. అక్కడి టెక్నాలజీ మరియు ఆధునికత మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి కదూ. ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త టెక్నాలజీలు జపాన్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మన దేశంలో ఈ టెక్నాలజీలు తొందరగా అందుబాటులోకొస్తే మన జీవితాలు ఎంతగా మారిపోతాయో మీరు ఊహించగలరా? ఇప్పుడు చెప్పండి,
జపాన్లో వాడుతున్న ఏ టెక్నాలజీ మన దేశంలోకి త్వరగా వస్తే బావుంటుందనిపిస్తోంది? మీ అభిప్రాయాలు మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. త్వరలో మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.